ఎన్నికలైతే అయిపోయినాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పాలన మీద నజరు పెట్టింది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షం అయింది కాబట్టి సర్కారు మీద విమర్శలు చేసుడు షురు అయింది. స్పీకర్ నామినేషన్కు అసెంబ్లీకి వచ్చిన కేటీఆర్ అన్న కాంగ్రెస్ సర్కార్ మీద మాట్లాడిన మాటలు దుమారం రేపుతూనే ఉల్లా. ఇప్పుడు శ్వేతపత్రాలని కలవరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గతంలో మేము విడుదల చేసిన ఆడిట్ రిపోర్ట్ల సంగతి తెలియదా అని ప్రశ్నిస్తాడు కేటీఆర్ అన్న. లెక్కలు వేసుకోకుండా సాధ్యం కాని హామీలు ఎందుకు ఇవ్వాలి అంటాడు. 24 గంటలల్లా రుణమాఫీ అని చెప్పిన రాహుల్ గాంధీ మాటలు ఏమైనాయి అని అడుగుతాడు. అంతేకాదులో అసలు ఆట ఇప్పుడే మొదలైందంటాడు కేటీఆర్ అన్న. అయితే కేటీఆర్ అన్న మాటల మీద మండిపడ్డది మంత్రి సీతక్క. అధికారం పోయిందనే దుఃఖం కేటీఆర్లా కనబడుతుందంటాంది. అసలు కేటీఆర్ అన్నకు గంత తొందర ఎందుకంటుంది సీతక్క. అంత తొందరపాటొద్దు, తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. కానీ కేటీఆర్ గారికి చూస్తే పాపం అధికారం పోయిందనేటువంటి ఆ యొక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమవుతుంది.